ఈరోజు మనము అపెండిక్స్ ఎందుకు వస్తుంది, అపెండిక్స్ వస్తే దాని లక్షణాలు ఏంటి అనే దాని గురించి చర్చిద్దాం. నమస్కారం, నా పేరు డాక్టర్ భాస్కర్. నేను జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ లోహిత్ సాయి హాస్పిటల్, సిద్దిపేట. అపెండిక్స్ అనేది ఒక న్యారో భాగం, మన చిన్న పేగు పెద్ద పేగు కలిసే చోట ఒక 5 to 6 సెంటీమీటర్ పొడవు, ఒక 0.5 సెంటీమీటర్ అంటే 5 మిల్లీమీటర్ విడ్త్లో ఉన్న ఒక చిన్న అవయవం. దాంట్లో ఈ మనం తిన్న ఆహారము దాంట్లోంచి పోయి అక్కడ స్టాగ్నెంట్ అయిపోయి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల మొదటగా వచ్చేది పెయిన్, తర్వాత వామిటింగ్స్, ఫీవర్, కడుపు ఉబ్బడం, తర్వాత టెండర్నెస్ అంటారు. అంటే రైట్ సైడ్ ఇక్కడ ఇలా ఒత్తడం వల్ల పేషెంట్ ఇలా సివియర్ పెయిన్ చెప్తాడు, దాన్ని టెండర్నెస్ అంటారు. గార్డింగ్ ఉంటుంది, రిజిడిటీ ఉంటుంది. వాళ్ళకి కనుక మనము ఇన్వెస్టిగేషన్స్ అడ్వైజ్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ లో అపెండిసైటిస్ ఇన్ఫెక్షన్ అని తెలుస్తుంది. తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ బ్లడ్ టెస్ట్ లో సిబిపిలో తెల్ల రక్త కణాలు పెరగడం అంటే ల్యూకోసైటోసిస్ అంటారు, WBC పెరగడాన్ని మనం గమనిస్తాం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో అపెండిక్స్ బాగా వాప్ వచ్చింది, 6-7 మిల్లీమీటర్ల కన్నా పెరిగింది అన్నప్పుడు ఆపరేషన్ అడ్వైజ్ చేస్తాం. సో ఈ ఆపరేషన్ అనేది చాలా సింపుల్ ఆపరేషన్. అపెండిక్స్ వచ్చిన 24 గంటల్లో చేస్తే అపెండిక్స్ ఇలాంటి పగిలిపోవడము, ఇంకా వేరే గడ్డగట్టడం లాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండవు. థ్యాంక్ యూ.